భయ్యా మన చిన్నతనం అంతా ఎలా గడిచిపోయిందన్నది పక్కన పెట్టేస్తే మన పెళ్లి వయసు వచ్చినప్పటికీ మనకంటూ ఒక జీవిత భాగస్వామి వస్తుంది భయ్యా. ఆవిడ అద్భుతంగా ఆలోచిస్తే పర్వాలేదు, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర ఎలా పెరిగిందో మన దగ్గర కూడా అలాగే ఉండాలనుకుంటుంది భార్య. అదేమి తప్పు కాదు. కాకపోతే మనకొచ్చే ఆవిడ మంచిదైతే ఏ విషయంలోని ఇబ్బంది కలగదు. లేదా మామూలుగా ఉండదు భయ్యో, చుక్కలు చూసేయాలి, మామూలుగా ఉండదు అప్పుడు. అందుకే ఆ తల్లిదండ్రుల దగ్గర ఎలాగైతే ఉందో అలాగే అంత ప్రేమగా మనం చూసుకోలేదనుకో అక్కడి నుంచి సమస్యలు మొదలెడతాయి. అందుకేగా ప్రతి దాన్ని ఆలోచించి అడుగేస్తుంది మనకు వచ్చే జీవిత భాగస్వామి. మనం తన తల్లిదండ్రుల ప్రేమ కంటే బాగా చూసుకున్నాం అనుకో ఎప్పుడు మన జీవితంలో నుంచి వెళ్ళిపోవడానికి చూడదు. అలాగా కానీ మనం చేయలేదనుకో అయ్యో మామూలుగా ఉండదు భయ్, రచ్చే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన జీవితం. అలాగా మంచిదైతే మన కష్టాల్లో సుఖాల్లో దుఃఖాల్లో ఉంటుంది. ఎలాగైనా నా భర్తను మార్చుకోవాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళు అలా కాదు భయ్యో, జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించి మాట్లాడాలి. అందుకే ఆడవాళ్ళ మనసుని ఎంత ఆలోచించినా అర్థం చేసుకోలేని మగవాడు. నిజంగా వాళ్ళ మనసునే మనం ఆలోచించి అర్థం చేసుకుంటే ఎప్పుడు ఏ సమస్య రాకుండా ఆవిడే మనకి నిజంగా ఒక సెక్యూరిటీ గార్డులో ఉంటుంది భయ్. ఏ విషయంలో సరే భర్తనే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఒక మాట అంటే మామూలుగా ఉండదు ఇంకా. అందుకే అంటారు నలుగురిలో మనకు వచ్చి అలా ఆవిడ చూడరా ఎంత అద్భుతంగా తన గురించి ఆలోచించదని మాటల్లోనే 10 మంది నోట్లో తెలుసుకుంటారు. మంచిది కాదనుకో అయ్యి బాబు అలా ఆవిడేమో ఆవిడరా బాబు మంచిది కాదనుకుంటాం. అందుకే మనకిచ్చే భాగస్వామిని ఎప్పుడు నలుగురిలో కించపరచడం కానీ నలుగురిలో కోపడడం కానీ ఎప్పుడూ చేయకూడదు భయ్. ఎందుకంటే మనం ఎంత బాగా చూసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన వంశవృక్షాలను పెంచేది ఆవిడే. మన జీవితంలో మొట్టమొదట ఎవరైనా మన పెళ్ళైన తర్వాత ఎక్కువగా ఆలోచించేది అంటూ ఉంటే ఆవిడ భార్య ఒక్కరితే. అందుకే భార్యని ఎప్పుడూ కూడా అలా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించాలి మనం. చివరిదాకా మనల్ని విడిచిపోదు కదా. అందుకే జాగ్రత్తగా భార్యను ప్రేమించాలి. మనం ఎంత దగ్గరగా చూసుకుంటామో భార్య అంతగా ప్రేమిస్తుంది. తన చివరి వరకు మనతోనే ఉంటుంది. అలాంటి భార్యని ఇంకెంత బాగా చూసుకోవాలి, ఎంత అద్భుతంగా ఉండాలి. మన జీవిత భాగస్వామి అంటే మనం ఎంచుకుని ఇష్టపడి తెచ్చుకున్న బంధం, గొప్ప బంధం అది.